సింహాచలంలో ఉన్న స్వామిని ఎందుకు చందనంతో పూర్తిగా కప్పేస్తారో తెలుసా? ఆ నిజం వింటే షాక్ అవుతారు. పూర్వకాలంలో హిరణ్యకశిపుడు అనే రాక్షసుడు భగవంతుడికి విరోధిగా ఉండేవాడు. కాని అతని కుమారుడు ప్రహ్లాదుడు మాత్రం విష్ణు భక్తుడు. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుణ్ణి ఎన్నో విధాలుగా బాధించాడు. చివరకు ఒకరోజు అతడు, నిన్ను రక్షించే విష్ణువు ఎక్కడున్నాడు అని అడిగాడు. అప్పుడు ప్రహ్లాదుడు, అతడు ఎక్కడైనా ఉన్నాడు అన్నాడు. కోపంతో హిరణ్యకశిపుడు ఒక స్తంభాన్ని కొట్టగానే అక్కడ్నుంచి లార్డ్ నరసింహస్వామి ఉగ్రరూపంలో అవతరించి హిరణ్యకశిపుణ్ణి సంహరించాడు. హిరణ్యకశిపుణ్ణి సంహరించిన తర్వాత కూడా నరసింహస్వామి ఉగ్రరూపంలోనే ఉండిపోయాడు. ఆయన యొక్క ఆగ్రహం చాలా ఎక్కువగా ఉండేది. అప్పుడు దేవతలు, ఋషులు కలిసి స్వామివారిని శాంతింపజేయడానికి ప్రయత్నించారు. వారు చల్లదనాన్ని ఇచ్చే చందనం స్వామివారికి పూశారు. అలా పూసిన చందనం వల్ల స్వామివారి ఉగ్రత తగ్గి శాంతరూపంలోకి మారాడు. సింహాచలం ఆలయంలో స్వామివారిని సాధారణంగా చందనం పూసిన రూపంలోనే చూస్తారు. దానికి కారణం, స్వామి ఉగ్రరూపం చాలా శక్తివంతమైనది. భక్తులు ఆ రూపాన్ని నేరుగా చూడలేరని విశ్వాసం. అందుకే చందనం పొరతో ఆయనను కప్పి ఉంచుతారు. ప్రతి సంవత్సరం అక్షయ తృతీయ రోజున స్వామివారి మీద ఉన్న చందనం తొలగిస్తారు. ఆ రోజున మాత్రమే నిజరూప దర్శనం, నిజరూపం భక్తులకు లభిస్తుంది. దీన్ని చందనోత్సవం అంటారు. ఆ రోజున లక్షలాది భక్తులు దర్శనానికొస్తారు. సింహాచలంలోని నరసింహస్వామి వరాహ నరసింహస్వామి, వరాహ ప్లస్ నరసింహ రూపం. ఇది భారతదేశంలో అత్యంత ప్రత్యేకమైన రూపాలలో ఒకటి. చందనం పూసే సంప్రదాయం ఈ ఆలయానికి ప్రత్యేకమైనది. సింహాచలం చందన సంప్రదాయం కేవలం ఒక ఆచారం కాదు. ఇది భక్తి, భయం, శాంతి మధ్య ఉన్న సంబంధాన్ని తెలియజేసే గొప్ప ఆధ్యాత్మిక చిహ్నం.